వెల్కమ్ టు ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్ పేపర్ 25 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 87. క్రింది వాటిలో కార్బోహైడ్రేట్ ఏది అంటున్నాడు. సో నైలాన్ అనేది ఒక పాలిమర్ అనమాట. సో వాడు అడిగింది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ అంటే ఏముండాలి? కార్బన్ యొక్క సిహెచ్ఓ ఆల్డిహైడ్ సమూహాలు, లేదంటే కీటోన్ అనేటువంటి సమూహాలు, లేదంటే హైడ్రాక్సీ అనేటువంటి సమూహాలు ఉండాలి. సో అలాంటిది చెరకు అంటే చక్కెరలో ఉంటుందన్నమాట. చక్కెరని రసాయనికంగా ఎలా పిలుస్తారు? సూక్రోజ్ అంటారు. సూక్రోజ్. ఈ సూక్రోజ్లో ఏముంటుంది? C6H12O6. సారీ, సూక్రోజ్లో C12H22O11 అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో దీని నుంచి నీకు గ్లూకోజ్ అనేది, ఫ్రక్టోజ్ అనేటువంటిది వస్తాయి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 87కి ఆన్సర్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఎందుకనంటే చక్కెరలో ఈ కార్బన్కి సంబంధించిన ఆల్డిహైడ్స్, కీటోన్, హైడ్రాక్సీ అనే సమ్మేళనాలు ఉంటాయి కాబట్టి. ఈ టర్పైంట్ అనేది ఒక ఆల్కలాయిడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటిది దీనిలో హెచ్ఓనే ఉంది, కానీ రిమైనింగ్ అసలు కార్బన్ సమ్మేళనమే లేదు, కాబట్టి ఇది తీసుకోం. 87 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 88. ఏ క్షారలోహానికి అత్యధిక విశిష్టోష్ణం ఉంటుంది అంటున్నాడు. సో క్షారలోహం. సో మొదటి గ్రూప్ మూలకాన్ని క్షార లోహాలుగా తీసుకుంటారు. రెండో గ్రూప్ మూలకాన్ని క్షార మృతిక లోహాలు అంటారు. ఏమేమి ఉంటాయి మొదటి గ్రూప్లో? హైడ్రోజను, లిథియం, నెక్స్ట్ సోడియం అనేటువంటిది, పొటాషియం, రుబీడియం, సీజియం. ఓకే, సో లిథియం అనేటువంటిది తీసుకుంటే దానికి వాల్యూ ఎంత ఉంటుంది? 0. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. సో లిథియం అనేటువంటి దానికి తీసుకుంటే 3.6 జౌల్స్ పర్ గ్రామ్ కెల్విన్గా ఉంటుంది. ఏంటది? విశిష్టోష్ణం విలువ. అసలు ఇంతకు విశిష్టోష్ణం అంటే ఏంటి? ఒక గ్రాము పదార్థాన్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమయ్యే ఉష్ణాన్ని ఏమంటారు అంటే విశిష్టోష్ణం అంటారు. ఓకే, సో సోడియం అనే ఓకే, ఇక్కడ మనకి లిథియం గురించి ఇచ్చారు. లిథియంకి వాల్యూ ఎంత అని చెప్తున్నాం? 3.6 అనమాట, జౌల్స్ పర్ గ్రామ్ కెల్విన్. అదే పొటాషియం అనేది తీసుకున్నారనుకోండి 0.75గా ఉంటుంది. మరి రుబీడియంని దేంతో ఇండికేట్ చేస్తారు? ఆర్బి. సో దీని విలువ ఎంత ఉంటుంది? 0.363గా ఉంటుంది. మరి సీజియం అనేటువంటిది తీసుకుంటే 0.245 ఆ రేంజ్లో ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే పైనుంచి కిందకి వస్తుంటే ఓకే, విశిష్టోష్ణం విలువ అనేటువంటిది ఏమవుతుంది? తగ్గుతుంది. విశిష్టోష్ణం విలువ తగ్గటం అనేది జరుగుతుంది. సో పైన దానికే అధికంగా ఉంటుంది. కాబట్టి దేనికి అత్యధికంగా ఉంటుంది అంటున్నాడు? లిథియంకి అత్యధికంగా ఉంటుంది. ఈ క్రింది వానిలో రేడియోధార్మికత మూలకం కానిది ఏది అంటున్నాడు. సో యురేనియం, థోరియం, ప్లూటోనియం ఈ మూడు కూడా ఆల్ఫా, బీటా, గామా అనేటువంటి కిరణాలను విడుదల చేస్తాయి. కాబట్టి ఇవి రేడియోధార్మికత మూలకాలు. జిర్కోనియం అనేది అసలు ఇలాంటి కిరణాలను విడుదల చేయదు. సో ఈ 89కి ఆన్సర్ జిర్కోనియం. ఎందుకంటే ఇది అటువంటి కిరణాలను విడుదల చేయదు కాబట్టి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ లోహం ఇతర లోహాలతో కలిసి అమాల్గంను ఏర్పరచదు? ఒక లోహం అనేది ఇంకొక లోహంతో గనక కలిసిందనుకోండి, సో దాన్ని ఏమంటారు అంటే మిశ్రమ లోహం అంటారు. మిశ్రమ లోహం. అయితే ఇక్కడ అమాల్గం అంటున్నాడు. అమాల్గం. ఓకే, సో ఈ అమాల్గం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక లోహం పాదరసం అనేటువంటి దాంతో, ఇది కూడా లోహమే కానీ పాదరసం యొక్క మిశ్రమ లోహాన్ని ఏమంటారు? అమాల్గం అంటారు. కాబట్టి పాదరసం అంటే మెర్క్యూరీ. ఆప్షన్ డిని తీసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 90కి ఆన్సర్ డి. స్థిర తరంగాలు దేనిలో ప్రయాణించలేవు? సో స్థిర తరంగాలంటే మనం ప్రయోగించినటువంటి బలం, ఏర్పడినటువంటి తరంగాలు ఒకదానికొకటి ఎలా ఉండాలి? సమాంతరంగా ఉండాలి. ఓకే, ఏర్పడినటువంటి తరంగాలు రెండు కూడా సమాంతరంగా ఉండాలి. అంటే దీని అర్థం ప్రయోగించిన బలం ఇలా ఉంటే ఏర్పడేటువంటి తరంగాలు కూడా అదే డైరెక్షన్లో ఉండాలి. సో ఇక్కడ
అణువులు ఎక్కువగా గనక ఉంటే ఓకే. గాలిలో ధ్వని తరంగాలనేది ఆహ్, ఆ! గాలిలో ధ్వని తరంగాలు అనేటువంటిది ఎలా తీసుకుంటారు? అణుదైర్ఘ్య తరంగాలుగా తీసుకుంటారు. అయితే వాడడిగింది స్థిర తరంగాలు కదా! స్థిర తరంగాలనేటువంటివి శూన్యంలో ప్రయాణించడం అనేది చేయలేవనమాట. ఓకే. ఇక్కడ స్థిర కాదు. ఎలాంటి వాటిని తీసుకుంటాం? అణుదైర్ఘ్య తరంగాలు. అణుదైర్ఘ్య తరంగాలు. అణుదైర్ఘ్య తరంగాలు. ఓకే. అణుదైర్ఘ్య తరంగాలు దేనిలో ప్రయాణించలేవు. క్వెషన్ నంబర్ 91 శూన్యంలో ప్రయాణించలేవు. శూన్యంలో ప్రయాణించలేవు. సో, ఈ అణుదైర్ఘ్య తరంగాలంటే వాటిలో ఏమేముంటాయి? ఆహ్, ఇలా అణువుల సాంద్రత అధికంగా ఉండటం అనే ఒక ఏరియా ఉంటుంది. వాటిని సంపీడనాలు అంటారు. సంపీడనాలు. రెండోది అణువుల సాంద్రత తక్కువగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. వాటిని విరళీకరణాలు అంటారు. విరళీకరణాలు. విరళీకరణాలు. ఓకేనా? సో, ఆహ్, అణువుల సాంద్రత ఎక్కువగా ఉంటే సంపీడనాలు, తక్కువగా ఉంటే విరళీకరణాలంటాం. సో, ఇలాంటి అణుదైర్ఘ్య తరంగాలు ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా నీకిక్కడ ఏముండాలి అండి? యానకం అనేటువంటిది అవసరం. యానకం అవసరం. సో, ద్రవాలనేది ఒక యానకం, ఘన పదార్థాలే యానకం, శూన్యం అనేది యానకం కాదు కాబట్టి దీనిలో ప్రయాణించలేవు. 91కి ఆన్సర్ సిని తీసుకుంటాం. నెక్స్ట్ వన్. శబ్ద కాలుష్యం యొక్క ప్రమాణాలేంటి? సో, శబ్ద తీవ్రతని జనరల్‌గా దేనిలో చెప్తారంటే డెసిబెల్ అనేటువంటి వాటిలో జెప్తారు. సో, దాన్ని డీబీ అనేటువంటిదిగా సూచిస్తాం. అదే పౌనఃపున్యం గనక తీసుకున్నారనుకోండి. పౌనఃపున్యం. సో, దాన్ని దేనితో దానికి ప్రమాణాలేంటవి? హెర్ట్జ్ అనేటువంటివి. హెర్ట్జ్ లేదు అంటే సైకిల్ పర్ సెకన్ అనేటువంటి వాటిని తీసుకుంటాం. సైకిల్ పర్ సెకన్. ఇవి ప్రమాణాలు. క్వెషన్ నంబర్ 92కి ఆప్షన్ బి. నెక్స్ట్ స్వచ్ఛమైన నీటిలో ఒక డిటర్జెంట్‌ని కలిపితే ఏమవుతుంది? సో, ఇది నీరు. ఇది డిటర్జెంట్ పౌడర్ అనుకోండి. ఓకే. ఇది డిటర్జెంట్, ఇది నీరు. ఇప్పుడు ఈ రెండిటిని కలుపుతున్నారు. సో, వేరు వేరు అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ వేరు వేరు అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణనే ఏమని చెప్తారండి? హ్మ్. మనకి ద్రవాల్లో 2 రకాల బలాలుంటాయి. ఒకటి ససంజన బలాలు, రెండోది అసంజన బలాలనేటువంటిది ఉంటాయి. ఓకే. ఒకే అణువుల మధ్య జరిగితే వాటిని ససంజన బలాలు అంటారు. వేరు వేరు అణువుల మధ్య ఉండే ఆకర్షణని అసంజన బలాలు అంటారు. సో, ఇక్కడ వేరు వేరు అణువులు కాబట్టి అసంజన బలాలనేటువంటిది ఉంటాయి. నీకు అసంజన బలాలు గనక పెరిగితే తలతన్యత ఎప్పుడూ కూడా తగ్గిపోతుంది. తలతన్యత ఎప్పుడూ కూడా తగ్గిపోతుంది. అంటే దానర్థం నీరు చాలా గుండ్రంగా ఉంటుంది. కానీ డిటర్జెంట్ కలిపినప్పుడు ఈ గుండ్రని స్వభావం అనేటువంటిది అంటే నీరు చాలా చిన్నగా ఉంటుంది దీనిలో అణువులు. ఎప్పుడైతే నువ్వు డిటర్జెంట్ కలుపుతావో దాని పరిమాణం అనేటువంటిది పెరిగిపోతుందనమాట. తలతన్యత తగ్గటం అంటే పరిమాణం పెరగటం. తలతన్యత పెరగటం అంటే పరిమాణం దాని యొక్క సైజు తగ్గటం అనేదిగా చెప్తాం. ఓకే. సో, ఇక్కడ 93కి ఆన్సర్ ఏంటది? బి తగ్గుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క ఫిలమెంట్‌ని దేనితో తయారు చేస్తారు? సో, టంగ్స్టన్ అనేటువంటి దాన్ని వినియోగిస్తారు. టంగ్స్టన్ డబ్ల్యూ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తాం. డబ్ల్యూ అంటే వోల్ఫ్రమ్ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకుంటాం. సో, ఎలక్ట్రిక్ బల్బ్‌లో ఎలాంటి దాన్ని వినియోగిస్తారు? టంగ్స్టన్‌ని వాడతారు. ఎందుకని దీన్నే వాడతారు? కరెంట్ అనేది ఎంత ఎక్కువగా ప్రయాణించినా ఇది తొందరగా కరగడం అనేది జరగదు. ఓకే. సో, లోపల వేడనేటువంటిది వస్తుంది. ఆ వేడికి ఎలక్ట్రిక్ బల్బ్‌లో ఉన్నటువంటి ఆ ఫిలమెంట్ తొందరగా కరగదనమాట. అందుకని టంగ్స్టన్‌ని వాడతారు. నిరోధకత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, క్వెషన్ నంబర్ 94కి ఆన్సర్ సి. ఓకే. సో, ఇది దీనిలో ఉన్నటువంటి టోటల్ కంటెంట్. థాంక్ యూ. సో, ఈరోజు మనం ఈ గ్రాండ్ టెస్ట్ 25థ్‌కి సంబంధించినటువంటి బయాలజీ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. దాంట్లో చూడండి, దాంట్లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనకు ఫస్ట్ క్వెషన్ జాబితా 1తో జాబితా 2ను సరిపోల్చండి మరియు క్రింద ఇచ్చిన సంకేతాల నుండి సరైన సమాధానం ఎంచుకోండి. సరైన సమాధానాలు ఎంచుకోండి. జాగ్రత్తగా చూడండి. దీంట్లో ఒకటి బీజకోశాలు.
పిట్యూటరీ గ్రంథి, క్లోమము, అధివృక్క గ్రంథి. ఇటేమిచ్చాడు సెకండ్ లిస్ట్లో ఏముంది? ఇన్సులిన్, ప్రొజెస్టిరాన్, పెరుగుదల హార్మోన్, కార్టిసాల్. కార్టిసాల్ అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. బీజకోశాలు ఇక్కడ స్త్రీ బీజకోశాలు ఉంటాయి, పురుష బీజకోశాలు ఉంటాయి. సో స్త్రీ బీజకోశాలు మరియు పురుష బీజకోశాలు, ఫర్ ఎగ్జాంపుల్ పురుష బీజకోశాలు ఏంటి? ముష్కాలు. ఈ స్త్రీ బీజకోశాల నుంచి కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. ఆ హార్మోన్లు ఏంటి అంటే, ఒకటి మనకు ఈ హార్మోన్లో వచ్చేసి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్. ఒకటి చూద్దాం ముందు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ప్రొజెస్టిరాన్. సో ఈ పురుష బీజకోశాల నుంచి మనకు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ గ్రంథి నుంచి ఏం రిలీజ్ అవుతుంది అనేది, ఏ గ్రంథి నుంచి ఏం రిలీజ్ అవుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో తర్వాత పిట్యూటరీ గ్రంథి ఉంది మనకు. ఈ పీయూష గ్రంథి లేదా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? పిట్యూటరీ గ్రంథి. ఆ పిట్యూటరీ గ్రంథి ఏదైతే ఉందో ఆ పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏంటి? జీహెచ్. దాన్నే మనం ఏమంటాం? పెరుగుదల హార్మోన్. ఏమంటాం? పెరుగుదల హార్మోన్. తర్వాత ఇంకోటి ఏంటి? క్లోమం. క్లోమం నుంచి ఏం విడుదలవుతుంది? ఇన్సులిన్. క్లోమం నుంచి ఇన్సులిన్ విడుదలవుతుంది. తర్వాత అధివృక్క గ్రంథి నుంచి ఏం విడుదలవుతుంది అంటే కార్టిసాల్. ఏంటది? కార్టిసాల్. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏ భాగం ఏదైతే ఉందో, ఏ గ్రంథి ఏదైతే ఉందో ఆ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ని సెట్ చేయాలి. ఇక్కడ రాశాను స్త్రీ బీజకోశాల నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏది? ప్రొజెస్టెరాన్. ఓకే. పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి. ఈ పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏది? పెరుగుదల హార్మోన్, లేదా దాన్ని ఏమంటాం? గ్రోత్ హార్మోన్, లేదా దాన్ని ఏమంటాం? ఎస్టీహెచ్, సొమాటోట్రోపిక్ హార్మోన్. నెక్స్ట్ క్లోమం. నెక్స్ట్ ఈ క్లోమం నుంచి ఏం విడుదలవుతుంది? క్లోమం నుంచి మనకు ఇన్సులిన్ విడుదలవుతుంది. తర్వాత అధివృక్క గ్రంథి నుంచి ఏం విడుదలవుతుంది? అధివృక్క గ్రంథి నుంచి కార్టిసాల్. అధివృక్క గ్రంథి నుంచి కార్టిసాల్ విడుదలవుతుంది. ఇప్పుడు క్లియర్గా చూడండి. క్లియర్గా ఇక్కడ మనకు అంటే ఏ ఎదురుగా ఏముండాలి? 2. ఒకటి ఫస్ట్ ఏం రావాలి? 2, పిట్యూటరీ గ్రంథి నుంచి ఏముంది? పిట్యూటరీ గ్రంథి నుంచి అంటే 3 పెరుగుదల హార్మోన్. తర్వాత క్లోమం నుంచి ఏంటి? ఇన్సులిన్ అంటే 1. అధివృక్క గ్రంథి నుంచి ఏంటి? కార్టిసాల్ అంటే ఇది. ఈ మ్యాచింగ్ ఎక్కడైతే ఉందో అది చూడండి. సో చూడండి జాగ్రత్తగా. అంటే ఒకటి ఆప్షన్ ఏ చూద్దాం. 2, 3, 4 1 ఉందా? సో 2 ఉంది, 3 ఉంది, కానీ 1 అంటే ఇది తప్పు. తర్వాత రెండోది చూడండి. రెండోది 2, 3, 1 4 ఉంది కదా ఇక్కడ. 2, 3, 1, 4. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి సరైనది. ఆప్షన్ బి అనేది సరైనది. అంటే బీజకోశాల నుంచి ప్రొజెస్టెరాన్ హార్మోన్, పిట్యూటరీ గ్రంథి నుంచి పెరుగుదల హార్మోన్, క్లోమం నుంచి ఇన్సులిన్, అధివృక్క గ్రంథి నుంచి కార్టిసాల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక జాబితా 1తో జాబితా 2తో సరిపోల్చండి మరియు క్రింద ఇచ్చిన సంకేతాల నుండి సరైన సమాధానం ఎంచుకోండి. ఏముంది? ఫస్ట్ వన్, బ్యాక్టీరియాలో ట్రాన్సాక్షన్ మరియు సంయోగం యొక్క ఆవిష్కరణ, సెక్స్ లింక్డ్ వారసత్వాన్ని ఏర్పాటు చేయడం, కొలి నుండి డిఎన్ఏ పాలిమరేజ్ను వేరు చేయడం, నెక్స్ట్ పూర్తి జన్యు సంకేతాన్ని ఏర్పాటు చేయడం,
ఇటు జాబితా 2 అంటే ఇది లిస్ట్ 2. సో దిస్ ఇస్ లిస్ట్ 1. లిస్ట్ 2లో ఏముంది? హరగోవింద్ ఖురానా, తర్వాత కార్న్ బెర్గ్, లెడర్బర్గ్. సో లెడర్బర్గ్ తర్వాత మోర్గాన్. ఐదోది ఏముంది? వచ్చావో. ఐదవది వచ్చావో. చూడండి ఇక్కడ మనకు క్లియర్‌గా ఏదైతే ఉందో అది దాన్ని సెట్ చేయాలి. అంటే ఏది కరెక్ట్ ఆన్సర్ ఉందో దానికి సెట్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్టీరియాలో ట్రాన్సాక్షన్ మరియు సంయోగం యొక్క ఆవిష్కరణ. బ్యాక్టీరియాలో సో ట్రాన్సాక్షన్ మరియు సంయోగం యొక్క ఆవిష్కరణ. దీనికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే లెడెల్బర్గ్. లెడర్బర్గ్ అనే శాస్త్రవేత్త. తర్వాత సెక్స్ లింక్డ్ వారసత్వాన్ని ఏర్పాటు చేసింది. సో వారసత్వం గురించి అంటే మనకు జీన్స్‌కి సంబంధించినటువంటి వారసత్వం గురించి ఎవరైనా అంటే టీహెచ్ మోర్గాన్. ఎవరు? టీహెచ్ మోర్గాన్. తర్వాత కొలీన్ నుండి డిఎన్ఏ పాలిమరేజ్ వేరు చేయడము. అలా వేరు చేసడం. సో ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కార్న్బర్గ్. కార్న్బర్గ్ అనే శాస్త్రవేత్త. తర్వాత పూర్తి జన్యు సంకేతాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? పూర్తి జన్యు సంకేతాన్ని ఏర్పాటు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే పూర్తి జన్యు సంకేతాన్ని వేరు చేసినటువంటి శాస్త్రవేత్త హరగోవింద్ ఖురానా. ఇతనికి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ప్రయోగశాలలో కృత్రిమ జన్యువుని తయారు చేసిన శాస్త్రవేత్త. ప్రయోగశాలలో కృత్రిమ జన్యువుని తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? అతను కూడా హరగోవింద్ ఖురానా. అంటే ఏం రావాలి మనకి ఇక్కడ? జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్‌దేమో 3, 3, రెండోదేంటి 4, 4, మూడోదేంటి 2, 2, నాలుగోదేంటి ఏంటి? నాలుగోది ఎక్కడ? ఫస్ట్. అంటే ఇయన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనకేమొచ్చింది? ఈ 3. అంటే 3 అంటే ఇచ్చినటువంటి ఆప్షన్‌లో ఏబీసీడీలో ఏది 3 ఏదుంది? ఇది అవసరం లేదు. దీన్ని చూడొద్దిగా. ఇది అవసరం లేదు. 3 ఇదుంది. తర్వాత ఇదుంది. కాబట్టి ఇది కూడా అవసరం లేదు. మనం గమనించాల్సిందేంటి? ఏంటంటే మనం బి మరియు డీని మాత్రమే చూడాలి. తర్వాత ఏమొచ్చింది? 3 తర్వాత ఏమొచ్చింది? 4. సో 3 తర్వాత ఏమొచ్చింది? సో 4. 4 అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 4. ఓకే. తర్వాత ఏమొచ్చింది? 2. 2 అంటే ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ డి. ఆన్సర్ డి. కాబట్టి ఆ మొదటి 2 లెటర్లు గనుక అక్షరాలు చూసుకున్నట్లయితే ఆ నంబర్స్ బట్టి సో చూసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ డి సరైనది. ఆన్సర్ డి అనేది సరైనది. తర్వాత సో ఇటువంటి క్వెషన్సే మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రింది ప్రకటనలను పరిశీలించండి. వాదన. సో ఏ అసెస్మెంట్. సో ఎంజైమ్ ప్రాథమికంగా ఒక ప్రోటీన్. ఇది ఒక జీవి యొక్క జీవక్రియ ప్రతిచర్యల్లో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ దానికి కారణం ఏంటి? కారణం చూడండి. క్లోమరసం ప్రాథమికంగా ట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్ అనే 3 ఎంజైమ్‌ల నుండి కూడి ఉంటుంది. ఎంజైమ్‌లు ప్రాథమికంగా ఒక ప్రోటీన్. ఇది ఒక జీవి యొక్క జీవక్రియ ప్రతిచర్యల్లో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కారణం ఏంటట? సో కారణం ఏమిచ్చాడు? క్లోమరసం ప్రాథమికంగా ట్రిప్సిన్, అమైలేజ్ మరియు లైపేజ్ అనే 3 ఎంజైమ్ నుండి కూడి ఉంటుంది. కింద చూడండి. ఆప్షన్ ఏ. ఏ మరియు ఆర్ సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. తర్వాత
ఏ మరియు ఆర్ రెండూ నిజం. కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు. తర్వాత సి ఏంటి? ఏ నిజం కానీ ఆర్ తప్పు. డి ఏంటి? ఏ తప్పు కానీ ఆర్ నిజం. అంటే చూడండి నిదానంగా మనకు ఈ స్టేట్మెంట్ గనక చూసినట్లయితే ఎంజైమ్‌లు ప్రాథమికంగా ఒక ప్రోటీన్. ఓకే. మరి చర్యలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇది గూడా కరెక్టే. అది కరెక్టే. మరి కారణం రీజన్ చూడండి. క్లోమరసం అన్నాడు. క్లోమరసం ప్రాథమికంగా ఈ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. దీనికి సంబంధం ఉందా? ఈ స్టేట్మెంట్ రైటా? రాంగా? ఇది రైటే. జాగ్రత్తగా చూడండి. ఇది కూడా రైటే. ఇది కూడా రైటే. మరి అలా రైట్ అయినప్పటికి కూడా అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి? ఏ అనేది కరెక్టే. ఆర్ అనేది కరెక్టే. కానీ ఇప్పుడు ఏ యొక్క స్టేట్మెంట్ వేరు. కరెక్టే ఇది గూడా. కానీ ఇది వేరు. ఆర్ గూడా కరెక్టే. కానీ దీనికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. అంటే ఇక్కడ ఏంటి? ఏ కరెక్టే. ఆర్ గూడా కరెక్టే. కానీ ఇక్కడ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణనా? కాదు. సరైన వివరణ కాదు. చూడండి ఆప్షన్‌లో ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఏంటి ఇక్కడ? ఏ మరియు ఆర్ సరైనవి మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ? అంటే ఇది రాంగ్. ఆప్షన్ బి ఏముంది? ఏ మరియు ఆర్‌లు రెండూ నిజం. ఓకే. రెండూ కరెక్టే. కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు. రైటా? రాంగా? రైటే. రైట్ అంటే ఈ 2 రాంగే. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? బి సరైనది. బి సరైనది. కొద్దిగా నిదానంగా గమనించండి. మీకు తెలుస్తది. కొద్దిగా టైం తీసుకున్నా కానీ రైట్. ఇంకోటి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. క్యాన్సర్‌ను గుర్తించడానికి ఎలీసా పరీక్ష ఒక వ్యక్తికి మొదటి మరియు ప్రాథమిక పరీక్షగా ఉపయోగించబడుతుంది. రెండోది దాదాపు 50% మానవులకు ఆర్‌హెచ్ ప్లస్ అంటే పాజిటివ్ రక్తం ఉండగా, మిగిలిన వారికి ఆర్‌హెచ్ నెగెటివ్ రక్తం ఉంటుంది. చూడండి పైనిచ్చిన స్టేట్మెంట్‌లో ఏది సరైనది అంటున్నాడు. పైనిచ్చిన స్టేట్మెంట్‌లో ఏది సరైనది అంటున్నాడు. ఇక్కడ చూడండి క్యాన్సర్‌ను గుర్తించడానికి ఎలీసా పరీక్ష ఒక వ్యక్తికి మొదటి మరియు ప్రాథమిక పరీక్షగా ఉపయోగపడుతుంది. తర్వాత దాదాపు 50% మనుషులకు పాజిటివ్ ఉండగా మిగిలిన వారికి నెగెటివ్ రక్తం ఉంటుంది. అయితే సరైనది ఏది? ఇచ్చిన స్టేట్మెంట్‌లో సరైనది ఏది? సో, ఎలీసా అనేది దేనికి సంబంధించినటువంటి పరీక్ష అనేసన్నాం? ఎలీసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్సే అంటే మనకు ఎయిడ్స్‌కి సంబంధించినటువంటిది. తర్వాత మరి దాదాపు 50% మంది ఆర్‌హెచ్ పాజిటివ్ తర్వాత ఆర్‌హెచ్ నెగెటివ్ వాళ్ళు ఏంటట 50% వీళ్ళు 50% వీళ్ళు అంటున్నారు. ఇలా 50, 50 ఉన్నారా? లేరు. కాబట్టి 1 మరియు 2 ఇవి 2 కూడా కాదు. అది 2 కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది సరైనటువంటిది. అంటే పైది ఇచ్చిన 2 కూడా తప్పే. 2 కూడా తప్పే. ఇక్కడ ఆర్‌హెచ్ పాజిటివ్ వాళ్ళు 50% మిగిలిన 50% ఉండాలని రూల్ ఏమి లేదు. కాబట్టి 2 కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి 1 లేదా 2 కాదు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కాలేయాన్ని ప్రభావితం చేసే హెపటైటిస్ బి వాస్తవానికి ఇది కాలేయాన్ని ప్రభావితం చేసే హెపటైటిస్ బి అనేది వాస్తవానికి ఏంటది? హెపటైటిస్ బి అనేది మనకు వైరస్సా?
బ్యాక్టీరియానా, ప్రోటోజోవానా, హెలిమెంథిస్సా? అంటే మనకు వ్యాధి పేరేంటి? కామెర్లు లేదా హెపటైటిస్. ఏంటి? హెపటైటిస్ వ్యాధి. ఆ హెపటైటిస్ వ్యాధిని కలగచేసే వైరస్ పేరేంటి? హెపటైటిస్ బి. వైరస్ పేరేంటి? హెపటైటిస్ బి. ఆ హెపటైటిస్ బి మళ్ళీ దీంట్లో రకాలున్నాయి. చాలా రకాలున్నాయి. హెపటైటిస్ బి, ఈ తర్వాత ఈ చాలా రకాలున్నాయి. అయితే ఆ హెపటైటిస్ బి అనేది వాస్తవానికి ఏంటిది అంటున్నాడు. ఇది ఒక బ్యాక్టీరియానా? వైరస్సా? ప్రోటోజోవాకి సంబంధించిందా? హెలిమెంథిస్ సంబంధించిందా? అంటే ఈ కాలేయాన్ని ప్రభావితం చేసే హెపటైటిస్ బి అనేది ఇది మనకు వైరస్. అదేంటి? వైరస్ సంబంధించినటువంటి అది హెపటైటిస్ బి అనేది వైరస్‌కి సంబంధించిన వ్యాధి. బ్యాక్టీరియా కాదు. ప్రోటోజోవా కాదు. హెలిమెంథిస్ కాదు. హెలిమెంథిస్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ. తర్వాత క్వెషన్ చూడండి ఇక్కడ. క్రింది దేశాలలో మొట్టమొదటగా చంద్రుని డార్క్ సైడ్‌కు చేరుకున్నదెవరు? ఇండియా, యూఎస్, చైనా, రష్యా. ఇలా చంద్రుని డార్క్ సైడ్‌కు చేరుకున్న దేశం ఏది అంటే మనకు ఆప్షన్ సి సరైనది చైనా. ఆప్షన్ సి సరైనది చైనా. ఇది మనకు ఎక్స్‌ప్లనేషన్‌కి సంబంధించినటువంటిది. ఓకే. థాంక్ యూ.